చిల్లకూరు మండలంలోని ఉడతావారి, పార్లపల్లి, తొనుకుమాల గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 30 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, మినీ గోకులాలు, పశువుల త్రాగునీటి తొట్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామ ప్రజలు పూలమాలలు, మంగళహారలతో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని, పేద ప్రజల అభివృద్ధికి నిరంతరం పాటుపడే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని, పోయిన ప్రభుత్వంలో ఎక్కడ కూడా తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవని, ఓడినా గెలిచినా మేము మీతోనే ఉన్నామని, అభివృద్ధిని అందించే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, గ్రామ సర్పంచ్ బొమ్మెళ్ల త్రివిక్రమ భూపతి, ఉప సర్పంచ్ అరిపినేటి విజయభాస్కర్, బీసీసీఎల్ అధ్యక్షులు మేకల కుమార్, పూడిపర్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నెలటూరు సుప్రజ, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా పెద్దలు మన నాయకులు తానంకి నానాజీ గారికి, అలాగే ఈ ఊర్లో ఏదన్నా ఒక సిమెంట్ రోడ్డు, ఒక కాలువ కట్టామంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో అని ధైర్యంగా చెప్తాను. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ఇక్కడ మీటింగ్లు పెట్టా. రాజగోపాలన్న గోపీచంద్, మేకల గోపీచంద్ గారు ఉన్నప్పుడు చాలాసార్లు నాకు తీసుకొచ్చి మీటింగ్ పెట్టించాడు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు కొన్ని పనులు చేశా. మళ్ళీ తర్వాత మీరు ఏదో చేస్తారని చెప్పి మళ్ళీ ఒక గవర్నమెంట్ని గెలిపించారు. ఈ 5 సంవత్సరాల్లో మీకు ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు, గెలిచిన వాడు మీకు కనిపించిన దాఖలాలు లేవు. అంటే ఏ గవర్నమెంట్ కూడా మీకు తెలియని పరిస్థితి. కానీ ఆ రోజు ఓటు వేశారు, గెలిచి వేశారు. కానీ మీ అందరి ధర్మాన మళ్ళీ నేను పోటీ చేశా, మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకున్నారు. ఆ రోజైతే ఏదైతే నేను చెప్పానో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నుంచి హరిజనవాడ వరకు రోడ్డు వేయిస్తానని చెప్పి ఆ రోజు ఈ ఊర్లో ఇక్కడే చెప్పా మీటింగ్ పెట్టి. అది ఇప్పుడు వేయించా. మా త్రివిక్రమ్, మా విజయ భాస్కర్, మా కుమార్, వీళ్ళ ముగ్గురి నాయకత్వంలో దాదాపు ఈ ఒక గ్రామంలోనే 35,83,000 రూపాయలతో నేను గెలిచిన 10 నెలల్లోనే ఈ వర్కులు చేయించానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏం చెప్తున్నానంటే మీ అందరూ కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఇరిగేషన్లో కూడా 20 లక్షల రూపాయలు ఒకరు కూడా తీసుకొచ్చారు. చేసాం, ఆల్రెడీ చేసాం. మళ్ళీ కూడా ఇస్తున్నాయి 20 వరకు కూడా. అవి కూడా మీరు దగ్గరుండి తాగిడి సంఘ అధ్యక్షులతో చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను చెప్పేది ఒకటేనమ్మా, గ్రామాల్లో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడు లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం వేదిక మీద. ఎందుకంటే మేము పని చేసేవాళ్ళం, పని చేయకుండా పారిపోయి తప్పించుకొని తిరిగేవాళ్ళం కాదు. మేము ఓడినా గెలిచినా మీతోనే ఉన్నాం. మేము ఓడినప్పుడు కూడా చాలాసార్లు గ్రామానికి రావడం జరిగింది. గెలిచిన తర్వాత మళ్ళీ ఈ ఊరికి పని చేసి, చెప్పిన పని చేసి ఆ రోడ్డు మీద నడవాలని ఈ రోడ్డు ఇక్కడికి వచ్చా. అట్లాగే ఈ చిలుకూరు మండలంలో ఈ యొక్క 9 నెలల్లో దాదాపు ఒక మండలంలోనే 3,43,44,000 రూపాయలకి ఈరోజు ఈ ఒక్క మండలంలో పనులు చేశానని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాను. అది ఒక్క ఎన్ఆర్ఐఎస్ మాత్రమే. ఇంకా ఇరిగేషన్, R&B మీరు చూస్తున్నారు, రోడ్డు ఎట్టున్నాయో ఎంత మెరుగు పడుతున్నాయో మీరు చూస్తున్నారు మీ ముందు. అట్లాగే ఇక్కడే కొంతమంది వచ్చి అయ్యా రోడ్డు వేస్తున్నారు, మేము పోయేదానికి సాగమ రోడ్డు వేస్తున్నారు, మేము పోయేదానికి దారి లేదు, అటు ఇటు లేదు, మా బిడ్డలు చదువుకోవాలని చెప్పి కొంతమంది ఇక్కడ అప్పీల్ చేశారమ్మా. మీరందరూ కానీ అర్జీలు రాసి తీసుకొచ్చిస్తే ఖచ్చితంగా పై వాళ్ళతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాటు కూడా చేస్తారని. పనులు కేవలం ఒక 6 నెలల వ్యవధిలో మేము పూర్తి చేయడం జరిగింది. 30 లక్షల పైచీల వ్యవధిలో పనులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే గారి చొరవతో, ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి చొరవతో. ఎందుకంటే ఏ రోజు అండి ఏ విషయం అడిగినా కానీ ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు కాదు అని మమ్మల్ని తిప్పి పంపించినది ఈ రోజు వరకు లేదు. సో ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా కూడా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి.
అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పుడు కూడా మీ అందరి సంవత్సరంలో కూడా ఎమ్మెల్యే గారికి నేను అర్జీ ఇస్తున్నాను. దీంట్లో కూడా ఏంటంటే మెయిన్ తాగునీటి సమస్యలు, ఇప్పుడు మళ్ళీ సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్ని నెక్స్ట్ వచ్చే దాంట్లో 15 ఫైనాన్స్ వస్తుంది, దాంట్లో పెడతామని మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామ ప్రజలందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మండలంలో మాకు ఇంత పెద్ద మొత్తంతో అభివృద్ధి పనులు జరగడం మాదే ప్రథమంగా సౌపెట్టడం జరిగింది ప్రస్తుతానికి. సో అందరికీ పేరు పేరున వచ్చిన కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, అధికారులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పత్రికా సిబ్బందికి అందరికీ నా పేరున తొడుగుమాల గ్రామ ప్రజలందరూ ఈ 8-9 నెలల మాసం కాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది మీ అందరూ కూడా కంటికి కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు తొడుగుమాల పంచాయతీలో సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, మినీ గోకులాలు కానీ, అదేవిధంగా పశువులకు నీళ్లు పెట్టుకునే తొట్లకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కానీ మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు అన్ని రకాలుగా చిలుకూరు మండల తెలుగుదేశం పార్టీకి అండదండలు అందించే నేత తానంక నానాజీ గారి యొక్క ఆయన ఆలోచనతో తిరిగే మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరి యొక్క సమిష్టి ఆలోచనతో ఈ మండలాన్ని అనేక రకాలుగా అనేక గ్రామాల్లో ఉన్న అభివృద్ధి అన్నింటినీ కూడా పరిశీలించి అభివృద్ధి వైపు తీసుకోబోతా ఉన్నాం. ఈ యొక్క పరంపర ఇలాగే జరగాలని చెప్పి, అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఇంకా ఉన్నాయి. వాటన్నింటిని కూడా మనం మన యొక్క గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అన్నింటిని కూడా పరిష్కరించుకొని చిలకూరు మండలాన్ని గూడూరు నియోజకవర్గంలో ఒక పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఈ టైంలో ఈ మండలాన్ని కూడా అనేక రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించుకొని మనం ముందుకు తీసుకోపోతాం అని చెప్పి అందరి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు చూస్తా ఉన్నారు, ఒక పక్కన సాగరమాల రోడ్లు, మరి పోర్ట్ ఆధునీకరణ, మరి అక్కడ మనకు తూర్పు ప్రాంతంలో పిసిడిలో రావడం, రాబోయే 5-10 సంవత్సరాల్లో ఈ మండలం అనేక రకాలుగా మనం ఊహించిన విధంగా అభివృద్ధి చెందే ఈ క్రమంలో